మాది బీపీనగర్ మండల్, యాదాద్రి డిస్టిక్, జైనపల్లి విలేజ్ మాది. ప్రస్తుతం తాజా మాజీ సర్పంచ్ని సార్ అన్నట్టు. తాజా మాజీలో తాజా వెస్టేజ్కు రాకముందుకు ఒక 5 సంవత్సరాలు గ్రామానికి సేవ చేసుకునే ఒక అదృష్టం నాకు దక్కింది. ఆ 5 years టర్మ్లో అనేక సాధక బాధకాలు ఓర్చుకొని తట్టుకొని నిలబడి ఊరినైతే ఉన్నత స్థితిలోకి చేర్చడం జరిగింది. సూపర్. మా మండలంలోనే మా విలేజ్లో స్పెషల్గా ఉండాలి, మనం 5 years టర్మ్ మనకు వచ్చిన అవకాశం విలేజ్లో అంటే మండలంలోనే మన విలేజ్ కొంచెం డిఫరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో గ్రామంలో 33 రోడ్ మధ్యలో డివైడర్ వేయించడం జరిగింది. సో మా మండలంలో కూడా అంటే మండల హెడ్ క్వార్టర్లో కూడా లేదు డివైడర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో అది ఇంకొకటి ఏంటంటే 40 సంవత్సరాల నుంచి మాకు కలగా మిగిలిపోయిన జైనపల్లి కొండమాడు మధ్యన రోడ్డు కూడా అనేక మంది పాలకులు మారారు, కానీ మన టర్మ్ అంటే మా టర్మ్లో అది నేను చేసి చూపించడం జరిగింది. సో ఇది ఈ కాన్షియస్ అంటే ఆ కాన్సెప్ట్ తోనే రావడం జరిగింది సర్పంచ్ ఫీల్డ్లోకి. చాలా ఎక్సలెంట్. అంటే నేనైతే అనుకున్నది సాధించగలిగిన తర్వాత టర్మ్ అయిపోతుంది. ఇంతకుముందుకు అంటే సర్పంచ్ రాకముందుకు నేను టెలికాం ఫీల్డ్లో చేసేవాడిని. దాదాపు 12 years చేసిన దాంట్లో నాకు 50,000 శాలరీ వచ్చేది. అలవెన్సెస్ వచ్చేసి ఒక 25-30,000 అలవెన్సెస్ కూడా వచ్చేది. సో సర్పంచ్ గెలిచిన తర్వాత దానికి రిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఈ 5 years టర్మ్ కూడా అయిపోతుంది. అంతకుముందుకు ఇన్కమ్ సోర్స్ ఉండేది. 50-60 వేల జీతం వచ్చిన దాని నుంచి 5,000 జీతానికి పనిచేయడం జరిగింది సర్పంచ్గా. సో అక్కడి నుంచి మళ్ళీ టర్మ్ అయిపోతుంది, మళ్ళీ మన కుటుంబ పోషణ గురించి ఏదన్నా ఒకటి చేయాలి కదా అనే ఉద్దేశంతో ఈ టెలికాం ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు నేను కొరియర్స్ అవి బాగా పంపించేవాళ్ళం. సో మా అప్లైన్ సంధ్యా రాజు గౌడ్ ఈ డైలీ స్టేటస్ పెట్టడం జరుగుతుంది, ఆరోగ్యం ఆదాయం అని చెప్పేసి వెస్టేజ్ గురించి. అసలు ఏంది తమ్ముడు డైలీ పెడుతున్నావు, అసలు ఏంది వెస్టేజ్ ఏంటంటే అన్న ఒక మీటింగ్ కూడా ఇది ఏంటో తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. నా అదృష్టం నేను ఒక వారం రోజుల తర్వాత గట్కేసర్లో ఒక మీటింగ్ జరగడం జరిగింది. అక్కడికి మన పాండు సార్ గారు, బాలం శ్రీనివాస్ సార్, సైదుల్ సార్ అక్కడ వాళ్ళ మీటింగ్ విన్న తర్వాత చేస్తే వెస్టీజే చేయాలి, ఎందుకంటే మన లైఫ్ను మార్చడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఇంకొకటి వెస్టీజ్ విన్న తర్వాత అంటే వెస్టీజ్ ప్లాన్ విన్న తర్వాత నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే దీంట్లో ఎవరిని మోసం చేసేది లేదు, ₹1 కూడా మోసం చేసేది లేదు, మనం మోసపోయేది లేదు. ఇంకోటి ఏంటంటే సర్వీస్ మోటో బాగా నచ్చింది దీంట్లో. ఇంకోటి అక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 1,000+ ఉన్నారు. అంతమంది కూడా ఎవరు కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఉంటారు క్రమశిక్షణతో అంత బాగా డీసెంట్. సో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్న మేజర్ అంటే నేను బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే క్రమశిక్షణ. ఇందులో బాగా సిస్టమ్స్ వాల్యూస్ అనేది ఉన్నాయి, ఆ వాల్యూస్కు నేను కనెక్ట్ అయినా. తర్వాత సర్వీస్ మోటోకు కనెక్ట్ అయినా, ఎందుకంటే ఒక సర్పంచ్గా నేను చేయలేనిది ఇందులో 10 మందికి జాబులు అయితే ఇప్పించలేను, తర్వాత 10 మందికి డబ్బులు కూడా ఇప్పించే పరిస్థితి లేదు. కానీ ఈ సిస్టమ్ ద్వారా దాదాపు ఇప్పుడు నేను నా కింద ఒక 10 మందికి 10,000 నుంచి 30,000 వరకు ఒక 10 మందికి డబ్బులు ఇప్పించాను. సో 5 సంవత్సరాల కాలంలో నేను ఆ పని అయితే చేయలేదు. ఇంకోటి ఏంటంటే నేను అంత వర్క్ చేసిన, నా విలేజ్కి ఎంత వర్క్ చేసినా కానీ ఎవరి నెత్తి మీద చేయి వేటిలో విలేజ్ని డెవలప్ చేసిన అనే కాన్సెప్ట్లోనే ఉంటుంది తప్ప నా చేతుల నుంచి డబ్బులు పెట్టుకున్నా నేను అమ్మే పరిస్థితి అయితే ఉండదు. సో ఈ సిస్టమ్ ద్వారా ఎవరిని మోసం చేసేది లేదు. చాలా నాకు నచ్చిన అంటే బాగా నచ్చిన పాయింట్ అది, ఎందుకంటే ఈ సిస్టంలో ఎవరిని మోసం చేసేది లేదు కాబట్టి దాని గురించి దీనికి ఈ సిస్టంలోకి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే
దీంట్లో బాగా నచ్చిన ఇంకొక అంశం సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ వచ్చే రిజల్ట్, మా అమ్మ ఇంట్లో కూడా నడవలేని పరిస్థితిలో ఉండేది, ఇంట్లో బాగా ఆయాసం వచ్చేది. అలాంటిది దీంట్లో రెస్పోకేర్ తర్వాత వంటమని ఇట్లాంటి కొన్ని సప్లిమెంట్స్ వాడడం వల్ల మా అమ్మకు ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది. మా అంటే ప్రజెంట్ నేను ఒక మా ఇల్లుకు మా పాత ఇల్లుకు అంటే పాత ఇల్లు ఒక 200 మీటర్స్ దూరం ఉంటుంది. అక్కడికి చాలా ఫ్రీగా పోయి నడుచుకుంటూ పోతుంది వస్తుంది, చాలా సంతోషంగా అనిపించింది. 2 months తర్వాత మా మేడంకు బ్యాక్ పెయిన్, మా అమ్మకు రిజల్ట్ వచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సార్ లాస్ట్ ఇయర్. సో ఆ స్టార్ట్ చేసిన మంత్లోనే నాకు 50,000 చెక్ రావడం జరిగింది. ఇప్పుడు ఐఎస్సి చెక్ 45,000 రావడం జరిగింది. సూపర్. అట్లే డిసెంబర్ వరకు ఒక 1 lakh పై ఇన్కమ్ తీసుకుంటూ నా టీంలో ఇంకొక 20 మందికి మంచి డబ్బులు ఇప్పించాలని గోల్తో వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ. సూపర్. తాజా మాజీ సర్పంచ్ గారు, కంగ్రాచులేషన్స్.